రాముడు కూడా చెయ్యలేని యుద్ధం గతం, హనుమంతుడు కూడా మోయలేని బరువు జ్ఞాపకం. ఎవరో చెప్పారు ఇద్దరు స్నేహితులు మాత్రం కంపల్సరిగా ఉండాలి అని. ఒకరు కృష్ణుడిలా గొడవ పడకుండా విజయాన్ని సాధించేవారు, ఇంకొకరు కర్ణుడిలా కళ్ళెదుట ఓటమి ఉన్నా చెయ్యి విడవనివాడు. వారే నిజమైన స్నేహితులు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భరించొచ్చు, కానీ మనం ఆత్మాభిమానం దెబ్బతీస్తే మాత్రం అస్సలు సహించలేం. అనుభవం నాకు చెప్పే పాఠాల కన్నా అనుభవం లేని వాళ్ళు నాకు నేర్పిన పాఠాలు, వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్న గుణపాఠాలు చాలానే ఉన్నాయి. అనువంత అనుమానం ముందు ఆకాశమంత మనిషి జీవితం కాలిపోతూనే ఉంటుంది. అనుమానం చిన్నదే అయినా కానీ పెద్ద జీవితాలను కూడా పణంగా పెడుతుంది. జీవితంలో ఏది అంత సులువు కాదు, బ్రతకటంతో సహా, బ్రతుకులో గెలిచి నిలబడడంతో సహా. ఏ రంగు లేని కన్నీటిలోనే సమాధి అయిన రంగుల ప్రపంచాలు ఎన్నో. బయటికి కనిపించేంత అందంగా ఏం లేవు అందరి జీవితాలు. లోపల నలిగిపోతున్న జీవితాలు చాలా ఉన్నాయి, నీతో నాతో సహా. చావు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ పుటుక్కున వచ్చి బ్రతుకును పట్టుకు వెళ్తుంది. ఆలోపే ఎంత సంతోషంగా ఉన్నావన్నది ముఖ్యం. నిజంగా సంతోషంగా ఉండాలి అనుకునేవాడికి ఈ భూమిని మించిన స్వర్గం లేదు, బాధపడేవాడికి దీనిని మించిన నరకం లేదు. రెండూ ఇక్కడే ఉంటాయి. చిన్నప్పుడు పండుగలా వచ్చిన పుట్టినరోజే నేడు నువ్వు ఏం సాధించావని ప్రశ్నిస్తుంది. నలుగురిలో పైకి తప్పక నవ్వుతున్నా నాలో నేను తప్పించుకోలేక నలిగిపోతున్నా ప్రతిరోజు. అన్నిటికన్నా అవతలి వాళ్ళు చేసింది ఎంత పెద్ద తప్పు అయినా సరే వాళ్ళను క్షమించేంత ప్రేమ మీలో ఉంటే ఆ బంధం కలకాలం ఉంటుంది. హృదయం కఠినంగా మారినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలపైన జాలి పుట్టదు. కొన్నిసార్లు కోపాన్ని అణిచిపెట్టుకోవాలి. అది ఆవేదనగా మారకముందే మౌనంతో జయించాలి. ఓపిక ఉంటేనే మార్పును పొందగలమని మర్చిపోకు. గెలిచిన వారి కథలో గమ్యం ఉంటే ఓడిన వారి కథలో జీవితమే ఉంటుంది. నీతో వచ్చేవారు ఎవరో నీకు తెలియాలంటే నువ్వు దరిద్రాలను చెవి చూడాలి. నిన్ను నమ్మేదెవరో తెలియాలి అంటే నువ్వు ఏదో ఒక చిక్కుల్లో పడాలి. నీకంటూ ఒక బలగం ఉందని తెలియాలి అంటే నిన్ను పరిస్థితులు పగబట్టి ఉండాలి. నీ ప్రాణ స్నేహితుడు ఎవరో తెలియాలి అంటే సమాధానం దొరకని ప్రశ్నలు నీ చుట్టూ పొంచి ఉండాలి. ఇలాంటి విషమ పరిస్థితులు దాటి వస్తే తప్ప నీ చుట్టూ ఉన్న జనాల నాణ్యత బయటపడదు. మనం ఎంత మంచిగా ఉంటే అంత చులకనగా చూస్తారు. ఇక్కడ తన ప్రపంచంలో తానే బతికేస్తున్నారు ఈ మనుషులు. ఎవరికి సలహాలు ఇవ్వకు, సలహాలు తీసుకోకు, నీలాగే ఉండు. మనుషులు అందరూ కూడా మనం బాగున్నప్పుడు మనకి బలంలా అనిపిస్తారు, కానీ మనకి ఏమీ లేనప్పుడు మాత్రం బలం అనుకున్న వాళ్ళే మన గురించి తక్కువగా చేసి మాట్లాడతారు. అందరి అవసరాలు ఎప్పటికీ ఉండవు. ఒకటి వారి అవసరాలు మారతాయి, లేదా మనుషులు మారతారు. నువ్వు ఒకరి జీవితాన్ని అబద్ధాలతో మోసం చేస్తే నువ్వు లోన్ తీసుకున్నట్టే. అది నీకు వడ్డీతో సహా వాపస్ వస్తుంది, గుర్తుంచుకో. ప్రతిసారి గెలుపు రుచి చూసేవాడికి ఓటమి చులకన అయిపోవచ్చు, కానీ పదే పదే ఓటమి చూసినోడికి మాత్రం గెలవాలి అన్న కసి నరనరాల్లో నిండిపోతుంది. ఎప్పుడు కూడా సెంటిమెంట్స్కి కనెక్ట్ అవ్వకు. కొంప తీసి కనెక్ట్ అయ్యావా సెంటిమెంటల్ ఫూల్ అవుతావు. మన చుట్టూ ఉన్న మహానుభావులు ఆ దేవుడిలోనే లోపాలు చూపిస్తారు. ఇక నిన్ను నన్ను మంచిగా అర్థం చేసుకోవాలి అని మనం అనుకుంటే అది మన మూర్ఖత్వం. మౌనం
ఎదుటివాడు మౌనంగా ఉన్నాడు అంటే భయపడుతున్నాడు అని కాదు, మౌనంగా మనల్ని గమనిస్తున్నాడు అని, లేదా మౌనంగా మిమ్మల్ని గౌరవిస్తున్నాడు అని. అందుకే ఎదుటివాడు మౌనంగా ఉన్నాడు అంటే అది వాడి మంచితనమే కానీ చాతకానితనం కాదు.